నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఈరోజు మామూలుగా మధ్యాహ్నం పూట మన ఫామ్ హౌస్లో నేను ఎటువంటి వంటలు చేస్తాను, రొటీన్ వంటలు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక బ్లాగ్ రూపంలో చూపిస్తాను. రండి వెళ్ళి చూద్దాము. ఈరోజు మెనూ ఏంటంటే కీరా లేకపోతే దోసకాయ పప్పు, పెసరపప్పుతో పప్పు, అదేవిధంగా సుండలు, మీ సైడ్ గుగ్గిళ్ళు అంటారు కదా, గుగ్గిళ్ళు, అదే మళ్ళీ చపాతీ. ఈ మూడు ఏ విధంగా చేస్తానని నేను చూపిస్తాను. రండి. ఈ గ్లాస్ నిండుకు పెసరపప్పు, అదేవిధంగా ఒక ఎర్రగడ్డ, ఒక టమాటో, 4 పచ్చిమిరపకాయలు ఏం చేసినానంటే కుక్కర్లో బాగా ఉడికించినాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా బాగా ఉడికిపోయింది. ఇక్కడ చూడండి, బాగా ఉడికిపోయింది. చాలా బాగుంటుందండి చపాతీకి. ఈ పెసరపప్పు అయితే చాలా బాగుంటుంది, మైల్డ్గా ఉంటుంది, మనకు కారం ఏమి ఉండదు. బాణలు పెట్టుకుంటాం. 2 టీ స్పూన్ల 2 నుంచి 3 టీ స్పూన్ల నూనె వేసుకుంటాం. వంటకి ఎప్పుడు రుచి వస్తుంది అంటే తిరగబాత అనమాట, అంటే పోపు. ఈ పోపు ఎంత బాగా పెడతామో అంత బాగా మనకు రుచి అనేది బాగుంటుంది. మామూలుగా ఇండ్లలో ఎందుకు అంత మీకు హోటల్ టేస్ట్ కానీ రుచిగా రాదు వంట అంటే, అంతా చేస్తారు కానీ ఆ తిరగమాత విషయంలో మాత్రం ఏం చేస్తారు, గబగబా చేస్తారు. పసుపు, ఇంగువ, సాసులండి, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసుకోవాలి కాస్త. ఇప్పుడు ఎందుకంటే మామిడికాయ కాలం కాబట్టి పులుపు కోసం ఒక పచ్చి మామిడికాయ ఊరికే ఒక 4 ఉప్పులు వేసుకోండి, రుచికి బాగుంటుంది. బాగా వాడుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికించిన ఈ పెసరపప్పును వేసేద్దాం. కొద్దిగా కన్సిస్టెన్సీ ఉండాలంటే కొద్దిగా పప్పు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మరీ నీళ్ళగా ఉంటే కష్టము. ఎందుకంటే ఇప్పుడు మనం చపాతీ కూడా చేయబోతున్నాం కాబట్టి చపాతీకి బాగుండాలి అంటే ఈ పెసరపప్పు కాస్త గట్టిగానే ఉండాలి. కాస్త కారం కోసం మీరు కాశ్మీరీ కారపొడి కానీ లేకపోతే సాంబార్ పొడి కానీ 1 స్పూన్ వేసుకోవచ్చు. వేసుకుంటే ఏమవుతుందంటే కొద్దిగా మనకు రుచికి బాగుంటుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసింటాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి, మిరప్పొడి కానీ సాంబార్ పొడి కానీ. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 1 టీ స్పూను సాంబార్ పొడి వేస్తున్నాను, బాగుంటుంది. మీకు రుచి కోసం అంటే మాకు కర్ణాటక బార్డరు, మేము కొద్దిగా కొబ్బరి వాడతాం కాబట్టి కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అండి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి కానీ తమిళనాడు వాళ్ళకి కానీ మామూలుగా అన్నిట్లోనూ కొబ్బరి అంటే నచ్చదు, కానీ మాకు బాగా నచ్చుతుంది. ఏ వంటకంలో అయినా ఏ వంటలో అయినా కొబ్బరి అనేది వేసుకుంటాము. మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది, ఎందుకంటే మేము కొద్దిగా కర్ణాటక పద్ధతులు కూడా ఫాలో అవుతాం కాబట్టి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇది ఆప్షనల్ అండి, ఇది మాత్రము. ఇదైన తర్వాత కాస్త కొత్తిమీర వేసేసినాము అంటే గుమగుమలాడే పెసరపప్పు రెడీ. అంటే ఇప్పుడు మనం సుండలు చేద్దాము. సుండలకు ఒక 2 టీ స్పూన్ల 2 నుంచి 2 టీ స్పూన్లు చాలండి. 2 టీ స్పూన్ల నూనె,
బాణల్లో వేసుకొని పసుపు, సాసులు, ఇంగువ, తర్వాత ఉద్దిబేడలు, శనగబేడలు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు దోరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ శనగలు వేస్తున్నాను. బాగా ఉడికిచ్చిండేది. ఇది కుక్కర్లో పెట్టి దాదాపుగా ఒక 12 నుంచి 15 విజిల్స్ రావాలండి, లేకపోతే ఉడకదు. చూడండి, బాగా ఉడికింది. సిమ్లోనే పెట్టుకోండి, ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి. దీనికి ఏం వేయొద్దండి, చాట్ మసాలా అంట, గరం మసాలా పౌడర్ ఇవన్నీ ఏమొద్దు. ఎందుకంటే తక్కువ నూనెలో కొద్దిగా మనము పోపు పెట్టుకొని చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. లేదంటే ఇది చేసుకొని కూడా ప్రయోజనం ఉండదు. ఉప్పు, ఎందుకంటే ఇలాంటి సుండలు ఇలాంటివి చేసేటప్పుడు వేడిలో మనకు ఉప్పు తెలవదు, కానీ చల్లారిన తర్వాత మళ్ళీ ఉప్పు ఎక్కేస్తుంది. కాస్త నీళ్లు చిలకరించండి, ఎందుకంటే మళ్ళీ డ్రైగా ఉంటే కింద అడుగంటే ప్రమాదం ఉంది అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో బాగా వేగిందంటే మనకు గుమగుమలాడే సుండలు రెడీ. మా సైడ్ సుండలు అంటారండి, ఆంధ్ర సైడ్ మోస్ట్లీ గుగ్గిళ్ళు అంటారని అనుకుంటాను. 5 నిమిషాలు అయిపోయిందండి, చూద్దాం ఇప్పుడు బాగా వేగిందా లేదా అని. కాస్త నిమ్మపండు పిండుతాం. నిమ్మపండు ఏం చేస్తుందంటే ఆ కారము అదేవిధంగా ఉప్పు వీటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. కరివేపాకు కొత్తిమీర, తరువాత కొబ్బరి అండి. ఇది కొబ్బరి ఎంత పడితే అంత రుచి ఈ సుండలంతా. నిజమే, ఆరోగ్యం గురించి మాట్లాడారా, కొబ్బరి ఎంత వేస్తున్నా అంటున్నారు కదా. ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుందండి. ఎంత ఆరోగ్యంగా తినాలనిపించినా కొన్ని విషయాల్లో టెంప్ట్ అవుతాము, కాంప్రమైజ్ కాలేము. రెడీ, ఆఫ్ చేస్తాను స్టవ్. చపాతీలు ఈ విధంగా షేప్లెస్గా వస్తుంది అని అనుకుంటారు కదా, దానికి ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఏదైనా స్టీల్ డబ్బా ఒక మూత తీసుకోండి. మూత తీసుకొని జస్ట్ ఇలా ప్లేస్ చేసుకొని చూసినారా ఎంత బాగా వచ్చింది. ఇక చూడండి, ఈ విధంగా క్లీన్గా మీకు మంచి షేప్లో వస్తుంది. చూడండి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఎప్పుడైతే వంట మీకు బాగా అలవాటయ్యి మంచి ప్రో అవుతారో వంటల్లో, మీకు వేడి శాఖం అనేది అలవాటు అయిపోతుంది. ఇక చూడండి, నేను మామూలుగా కాడ లేకుండానే ఇలా తిప్పేస్తుంటాను అనమాట. చూడండి, ఈరోజు మనం చేసిన వంటలు అన్నం కూడా స్టీల్ పాత్రలోనే చేశాను, మార్చేసినాను. ఇంక ఇక్కడ చూసినారంటే సుండలు రెడీ అయిపోయింది, శనగలు సుండలు. ఇంకా ఇక్కడ చూడండి, పెసరపప్పు కాస్త సలాడ్ లాగా చేసినాను. తర్వాత మృదువుగా తయారు చేసినటువంటి చపాతీలు, ఒక 5-6 చపాతీలు అయింది. పెరుగు. ఇది ఇప్పుడు మనం తిని ఏ విధంగా ఉంది నేను చూపిస్తాను. ఇదే అండి నా కిచెన్. మామూలుగా మరీ హంగు ఆర్బాటాలు ఏముండదు ఈ కిచెన్లో, మాడ్యులర్ కిచెన్ లాగా ఆ విధంగా ఏముండదు. కానీ మన ఇంట్లో ఉండేటటువంటి మాడ్యులర్ కిచెన్ కన్నా చాలా ఫంక్షనల్గా ఉంటుంది ఈ కిచెన్. ఒకరోజు నేను కిచెన్ టూర్ కూడా చేసి చూపిస్తాను. ఏమి ఎక్కువ ఉండదు. చూడండి, ఈ మాత్రం పాత్రలు పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తారంటే ఇవన్నీ మన ఇంట్లో ఉపయోగించినటువంటి వస్తువులనే ఇక్కడ ఉపయోగిస్తున్నాను. ఇంక ఇక్కడ చూసినారంటే ఇక్కడ చూడండి, ఇవి మసాలా డబ్బాలు అవి ఇవన్నీ పెట్టుకున్నాను. ఇంక చూస్తారంటే ఇక్కడ ఫ్రిడ్జ్, ఇంకా ఎక్స్ట్రా సరుకులు దీంతో వేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది. మామూలుగా ఇక్కడ నేను కూర్చొని భోజనం చేస్తాను.
ఇంకా అక్కడ చూసినారంటే చూడండి, ఇంకా 2 గంటలకు నేను లాగిన్ కావాలి. సో వెంటనే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అరిటాకు కోసుకొని వచ్చి ఈరోజు మనం చేసినటువంటి వంట నేను నాతో పాటు మన జానకిరామ్ ఇద్దరు తింటాము. ఎలా ఉంది అనేది రివ్యూ ఇస్తాను, రండి వెళ్ళి చూద్దాం. అదేవిధంగా ఈ కూరలు చూసినారంటే బాగా ఎక్కువగా వేసుకున్నాను నేను. ఇలా ఉంటుందన్నమాట నా రోజు మెను. గత 2 ఏళ్ళుగా నేను ఇదే ఫాలో అవుతున్నాను. అప్పుడప్పుడు నేను చీట్ చేస్తుంటాను. ఇదే తినాలి అదే తినాలని లేదండి. ఎప్పుడైతే మనం పొలంలో ఉంటామో వ్యవసాయం చేస్తుంటామో ఏది తిన్నా అరిగిపోతుంది. కొంచెం శుభ్రంగా రుచిగా ఆరోగ్యంగా ఉండేటటువంటి ఫుడ్ తీసుకుంటే చాలు. రాజేంద్ర ఎట్లుంది రాజేంద్ర భోజనమా? బాగుంది. ఏమేమి చెప్పు ఈరోజు? వైట్ రైస్, గుడ్డు శనగలు, చెప్పా దాల్ సాంబారు, ఇది మజ్జిగ పులుసు, దోసకాయ పచ్చడి. బాగుందా? బాగుంది. ఏం తింటావు జానకిరామ్? సార్ బేల సాంబారు అన్నం సార్. తిని ఎట్లని చెప్పమ్మా. బాగుంది సార్. బాగుందా? నెక్స్ట్ శనగలు సార్, అది బాగుంది సార్. పెరుగు పచ్చడి వేసుకోలేదా? ఇంకా లేదు సార్, మళ్ళీ వేసుకుంటాం. సరే రాజేంద్ర బాగానే ఉందా? బాగుంది సార్. అంతే.